హాయ్ ఫ్రెండ్స్, సాయి భక్తులందరికీ సాయి అనుగ్రహం కలగాలని అనుకుంటూ మీకు ఈ పేజీ చెప్తున్నాను. ఒకరోజు రేగే తన జేబులో 100 రూపాయలు ఉంచుకొని బాబాను దర్శించాడు. సాయి అతని వద్ద 40, తర్వాత 40, ఆ తర్వాత 20 రూపాయలు దక్షిణ తీసుకుని మరలా 40 రూపాయలు అడిగారు. ఆయన వద్ద పైకం లేదంటే శ్యామ వద్దకు పంపారు. అతడు ఇలా అన్నాడు: ఆయన కోరేది డబ్బు కాదు, నీ మనస్సు, బుద్ధి, కాలము, ఆత్మలనే. సాయి ఈసారి దీక్షిత్ వద్దకు పంపారు. అతడు నీ దగ్గర ధనం లేదని, యాచించడం అగౌరవం అనుకోరాదని సాయి బోధించారు అన్నాడు. తర్వాత బాబా అతనిని చందోర్కర్ వద్దకు పంపాడు. అతడు సాయి కోరినప్పుడు మన వద్ద పైకం లేకపోవడం బాధాకరమే, అందుకే సగం పైకం కోపర్గాంలో ఉంచి నా వద్దనున్నది అయిపోయినప్పుడు తెప్పిస్తాను అన్నాడు. ఆ విషయం చెప్పగానే సాయి అతన్ని పిలిపించి మొదట 40 రూపాయలు, తర్వాత 40 రూపాయలు, ఆ తర్వాత 20 రూపాయలు తీసుకున్నారు. అతడు కోపర్గాం నుంచి పైకం తెప్పించుకునేలోగానే మరలా దక్షిణ కోరారు సాయి. నానాసాహెబ్ చిన్నబుచ్చుకున్నాడు. భక్తి ప్రధానం కానీ యుక్తి ప్రధానం కాదని సాయి అతనికి తెలిపారు. ఒకప్పుడు తార్కడ్ 6 రూపాయలు, తార్కడ్ భార్యను 6 రూపాయలు కోరారు బాబా. అది విని ఆయన కోరినది అరిషడ్వర్గాలు విడవమని అన్నాడు తార్కడ్. ఆమె మసీదుకు వెళ్ళినప్పుడు సాయి మరలా దక్షిణ కోరారు. తాను వాటిని సమర్పించానని చెప్పగానే ఆ స్థితి తొలగిపోకుండా చూచుకో అన్నారు బాబా. అలా భావం నిలిస్తేనే నిజంగా దక్షిణ సమర్పించినట్లు. ఓం శ్రీ సాయిరాం. బాబా సాయి.